హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం 3 గంటలైందండి. రండి, ఒక హెచ్చరికను విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మమ్మల్ని తట్టి నీ మాటలు మాకు వినిపింపజేస్తున్నందుకై వందనములు. ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ లేఖనాలలోని పరిశుద్ధ వాక్కులను వింటున్నారో వారి జీవితాలలో నీ కృపను కుమ్మరించి నీ ఆశీర్వాదము అనుభవించుటకు, మమ్మల్ని హెచ్చరించిన హెచ్చరికలకు లోబడుటకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనండి, బాగున్నారా? ఏం చేశారు పొద్దున్నుంచి ఇప్పటిదాకా? ఏమైనా ఒక ప్లాన్ ఉందా? ఒక ప్రోగ్రామ్ ఉందా? ఒక ప్రయారిటీ ఉందా? ఏది ముందు, ఏది వెనుక, ఏది అవసరము, ఏది లేదు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అనే విచక్షణ జ్ఞానం ఏమైనా కలిగి ఉంటున్నారా? మనం ప్రార్థించే వాళ్ళమైతే, ప్రార్థనతో దినచర్య ప్రారంభించే వాళ్ళమైతే, ప్రభువు మనకు దినమంతా తోడై ఉంటాడు కనుక మన మీద దృష్టి ఉంచి మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించినప్పుడు దేవుని ఉన్నతమైన కార్యాల కొరకు, దేవునికి మహిమ తెచ్చే కార్యాల కొరకు, దేవుని చిత్తము నెరవేర్చే కొరకు, వారి కార్యాల కొరకు ప్రేరేపిస్తాడు. అయితే అదే సమయంలో సాతాను ప్రేరేపణలు కూడా ఉంటాయండి. ఈ రోజున ఏది సాతాను ప్రేరేపణం, ఏది దేవుని ప్రేరేపణం ఎరగని వారిగా ఉండటం విచిత్రంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే, మీరు వాక్యం ఎరగరు కనుక, వాక్యానుభవం లేదు కనుక, దేవునితో సహవాసం చేసే అనుభవం లేదు కనుక, లోకానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు కనుక లోకం మనల్ని ప్రేరేపిస్తుందండి. లోకం మనల్ని లోకాన్ని అనుసరించేటట్టుగా మనకు తెలియకుండానే మన వేష భాషలన్నీ మారిపోతూ ఉన్నాయి. మనం దేవుని బిడ్డలమైతే లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకుడి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ, సప్పేరా అని 2 దంపతులు ఉన్నారండి. చాలామంది ఆది సంఘంలో దేవుని చేత ప్రేరేపించబడి వారికి ఉన్న చరాస్తులన్నీ తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. వీరికి కూడా ఆ ప్రేరేపణ వచ్చింది. మరిది దేవుడిచ్చిన ప్రేరేపణో లేక వీళ్ళు చేశారని ఇతరులను చూసి తెచ్చుకున్న ప్రేరేపణ నాకు తెలియదు, కానీ దేవుడిచ్చిన ప్రేరేపణ అయితే అది ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనం ఎవరో ఏదో చేశారని వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేసే కార్యాలన్నీ కూడా సరైన మార్గంలో ఉండబట్టి, మేము కూడా ఇస్తాం, మా ఇస్తంతా అని అమ్మేశారు ఇద్దరు కలిసి భార్యాభర్తలు. తీరా అమ్మిన తర్వాత ఎంత డబ్బా, మరి మనకెలా, కొంత ఇద్దాం, కొంత దాచుకుందామని ఇద్దరు ఏకీభవించి భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. అననీయ కొంత తీసుకొని వెళ్ళి అపోస్తలుల పాదముల దగ్గర, పేతురు దగ్గర ఆ ధనం పెట్టినప్పుడు, ఏంటండి, దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని కార్యాలు ఎరుగుతాడు. దేవుని చేత ప్రేరేపించబడుతున్న వారు దొంగ ఎవరో దొరెవరో తెలుసుకోగలుగుతాడు. దైవజ్ఞానము విచక్షణ జ్ఞానాన్ని మనకిస్తుందండి. మోసపోము. మన మనస్సు ఎదుటివారిని గుర్తించినట్లుగా చేస్తుంది. అది మనుషుని ఆత్మ ఎవడు ఇంకొకటి మనసులో ఉన్నది తెలుసుకోలేదు. కానీ పరిశుద్ధాత్ముడు, సకలము ఎరిగిన పరిశుద్ధాత్ముడు తన సేవకులను హెచ్చరిస్తాడు. ఇదిగో, ఇతడు మోసగాడిగా నీ దగ్గరకు వచ్చాడు, ఇతడు సగమే ఇస్తున్నాడు, కొంతే ఇస్తున్నాడు అన్నది పేతురు తెలిసి, ఇంతకైనా అమ్మావు అని అడిగాడు. ఇంతకే అనేశాడు. కాదండి, కొంత దాచిపెట్టుకున్నాం, ఇది కొంతే ఇవ్వగలుగుతున్నాం, మాకంత విశ్వాసం లేదు అని చెప్పుంటే ఏ తప్పు లేదు అక్కడ. కానీ దేవుని సన్నిధిలో, దేవుని విషయాల్లో దైవ సేవకులతో అబద్ధమాడాడు. దేవుని సన్నిధిలో, దేవుని విషయాలలో, దేవుని సేవకులతో, దేవుని జనముతో అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాడు దేవుని బిడ్డలు కాదండి.
వాడు సాతాను సంబంధం. అందుకే పేతురు అన్నాడు, ఆ మాట చదువుతున్నాను వినండి, 5వ అధ్యాయం 3వ వచనం అపోస్తల కార్యాలు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిని వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎవరు ప్రేరేపించారు? సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించారు? నువ్వు డబ్బును ప్రేమించావు కాబట్టి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ప్రేరేపణలు కలిగి ఉంటారండి. దేవుని వాక్యాన్ని చదివేవారు దేవుని ప్రేరేపణలతో నిండుంటారు. డబ్బులు లెక్కెట్టుకుంటూ కూర్చుంటే, లోకాన్ని చూసుకుంటూ కూర్చుంటే లోక ప్రేరేపణలే మనకు కలుగుతాయి. సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు మనల్ని నాశనం చేయటానికి, మనల్ని మోసం చేయటానికి, మనల్ని దేవునికి విరోధులుగా చేయటానికి. ఎందుకు సాతాను నిన్ను ప్రేరేపించాడు? ఎందుకు నువ్వు డబ్బుకు ప్రేమించావు? నిన్ను ఎవడడిగాడు ఇమ్మని? ఇంక ఇవన్నీ మాట్లాడలేదండి. ఆ మాట అనగానే అతను అక్కడే పడిపోయాడని, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితమని చెప్పాను. ఆ మాట వినగానే అక్కడే అతడు ప్రాణం విడిచాడని బైబిల్లో ఉందండి. దయచేసి సాతాను ప్రేరేపణకు లొంగినటువంటి ఆదాము హవ్వల వలె మనం ఉండక, సాతాను ప్రేరేపణకు లొంగి అబద్ధమాడినటువంటి అననీయ సప్పెరాల వలె మనం నష్టపోక దేవుని ప్రేరేపణకు లొంగుదాం, దేవుని సాక్షులుగా బ్రతుకుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనేక సార్లు మా హృదయంలో వచ్చే ఈర్ష్య, గర్వము, కక్ష, కోపము, ద్వేషము అనే ప్రేరేపణలకు మేము లొంగక, నాయన ప్రేమ, క్షమాపణ, దయ, జాలి, ఓర్పు, సహనం అనే నీ ప్రేరేపణలకు లొంగునట్లుగా, నీ సాక్షుడిగా బ్రతుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ నీ తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకోసం ప్రార్థన చేయాలంటే 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ ద్వారా పంపించండి. ప్రభు సందులో మీకోసం విజ్ఞాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుత కార్యాలు చూస్తారు. ప్రస్తుతమైతే ఈరోజు సాయంత్రం 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.